ఏం జరిగింది? డాడీ చాలా ఆరోగ్యవంతులు. నాకు తెలిసుండగా ఎప్పుడు చిర్రున చీరి ఎరగరు. ఆ యాక్సిడెంట్లో కాళ్ళు పోవడం తప్ప ఎప్పుడు మంచాన పడుకుని ఎరగరు. ఉన్నట్టుండి రాత్రికి రాత్రి గుండె నొప్పొచ్చి పోయారా? సమీర అనుమానంగా అపనమ్మకంగా చూస్తూ అడిగింది. రశ్మి చూపులు కిందకు వాలాయి. నాన్నగారికి సుస్థిగా ఉందని నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? కనీసం డాక్టర్కైనా ఫోన్ చేశావా? అయినా ఎప్పుడూ లేనిది గుండె నొప్పి ఏమిటి? ఎప్పుడూ లేనిది రాత్రి మీ నాన్నగారు ఎందుకో బాగా ఉద్రేకపడ్డారు. నేను వారిస్తున్నా వినకుండా. ఆమె స్వరంలో దుఃఖం అడ్డుపడింది. గుండె నొప్పి రాగానే డాక్టర్కి ఫోన్ చేశాను. డాక్టర్ వచ్చేటప్పటికే అంతా అయిపోయింది. సమీర కళ్ళు వెడల్పయ్యాయి. ఆ కళ్ళల్లో జుగుప్స, అసహ్యం పోటీ పడసాగాయి. ఆమె చెప్పేది పూర్తి కాకుండానే చీత్కరించింది. నువ్వసలు మనిషివేనా? కాళ్ళు పోగొట్టుకుని మంచాన పడి ఉన్న మనిషితో చిచ్చి. అసలు నిన్ను ఏ క్షణాన ఈ ఇంటికి తీసుకొచ్చాడో ఆ క్షణం నుంచే ఈ ఇంటికి శని పట్టుకుంది. సుఖంగా తిని తిరిగే మనిషి కాళ్ళు పోగొట్టుకుని మంచాన పడ్డారు. ఆయన్ని ఆ రకంగా అయినా బ్రతకనివ్వకుండా. సమీర, అరుణ్ వారించాడు. ఏమిటిది? అందరూ వింటున్నారు, ఊరుకో. విననివ్వండి, పర్వాలేదు. ఈ రాక్షసి డాడీని ఎంత నాజుగ్గా చంపేసిందో తెలుసా మీకు? ఏ భార్య ఏ భర్తను చంపనంత నాజుగ్గా చంపేసింది. సమీర! అరుణ్ ఏడుస్తున్న ఆమెను బలవంతంగా అవతల గదిలోకి లాక్కెళ్ళాడు. జయవర్ధన్ మరణవార్త విని ఆయన మిత్రులు, బంధువులు అంతా వచ్చారు. సింగపూర్ వెళ్లిన జేకే తన బిజినెస్ కాంట్రాక్ట్ వాయిదా వేసుకుని మరీ వచ్చాడు. సమీర గర్భవతి అయినందువల్ల అరుణ్ మామగారికి అంత్యక్రియలు చేయకూడదు కాబట్టి ఆ బాధ్యత జేకే వహించాడు. జయవర్ధన్ చనిపోయి 9 రోజులు. ఆ 9 రోజులు రశ్మి నిరాహారంగానే ఉంది. గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తూనే ఉంది. ఆమె దుఃఖం చూసేవాళ్ల కళ్లల్లో నీళ్లు తెప్పించేటట్లుంది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయినట్లుగా ఉన్న ఆమె దగ్గరకొచ్చాడు జేకే. చూడండి, మీరు చదువుకున్నవాళ్ళు. మీరే బేలైపోతే ఎలా? జయవర్ధన్ లేని లోటు ఎవరూ పోడ్చలేనిది, నిజమే. మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఆమె దుఃఖం రెట్టింపైంది ఆయన ఊరడింపుతో. ఆయన కంటే ముందు నేనే పోయుంటే ఎంత బావుండేది? వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా అంది. ఊరుకోండి ప్లీజ్. ఆమె చేతుల్లో ముఖం దాచుకుంది. దుఃఖోద్వేగంతో ఆమె భుజాలు కదిలిపోతున్నాయి. జేకే అప్రయత్నంగానే ఆమెని పొదివి పట్టుకున్నాడు. ఆయన స్వరంలో కూడా ఏదో అడ్డుపడ్డట్లయింది. ఎందుకో ఆ గదిలోకి రాబోయిన మిసెస్ జేకే కంటపడింది ఆ దృశ్యం. ఆవిడ ఆ ఇద్దరిని అలాగే చూసి వెనుదిరిగి వెళ్ళింది. రేపు 10వ రోజు, జరగవలసిన కార్యక్రమం చూడాలి. మిసెస్ జేకే అలా అనగానే సమీర, అరుణ్ ఇద్దరూ అర్థం కానట్లు చూశారు. ఆవిడ వివరంగా చెప్పింది. అరుణ్ ముఖం అప్రసన్నమయ్యింది. ఏమిటండి, ఈ రాకెట్ల యుగంలో కూడా అర్థం లేని చాదస్తాలు అన్నాడు తన అయిష్టాన్ని వ్యక్తపరుస్తూ. నీకు తెలియదు, ఊరుకో అబ్బాయి. ఇది మన హైందవ ధర్మం. మిసెస్ జేకే అడ్డుకుంది. మనం ధర్మానుసారంగా నడుస్తున్నామా? ఆయన భర్త పోయిన పాపానికి ఒక ఆడదానికి బొట్టు చెరిపేసి గాజులు తీసేసి ఛీ, ఇదేం న్యాయం? ఇది ఈరోజు నేను కొత్తగా చెబుతున్న సాంప్రదాయం కాదు బాబు. విధవ అయిన స్త్రీని మంచి ఘడియల్లోనే చూడాలి. లేకపోతే నాలాంటి ముత్తైదువులందరికీ అరిష్టం. విధవ అనే పదాన్ని నొక్కి పలుకుతూ అంది. కానీ ఆవిడ మెడలో మంగళసూత్రం లేదుగా. దండలు పెళ్లి చేసుకున్నారాయే? సమీర అన్నదానికి ఆవిడ సాలోచనగా తలపంకించింది. మంగళసూత్రం లేకపోతేనే బొట్టు పెట్టుకుంటుందిగా. ఆవిడ కళ్లల్లో జేకే రశ్మిని పొదివి పట్టుకున్న దృశ్యమే కదులుతుంటే రక్తం ఆవేశంతో ఉడికిపోయి రేపు రశ్మి నుదుట బొట్టు చెరిపేసే దృశ్యాన్ని చూడాలి అనే కసి రగిలిస్తుంది. క్షణాల్లో స్త్రీవర్గమంతా ఆ గదిలోకి వచ్చేశారు. మిసెస్ జేకే రేపటి కార్యక్రమం గురించి వివరంగా చెప్పింది. చిత్రంగా ఆవిడ చెప్పిన దాన్ని ఏ ఒక్కరూ కాదని ఖండించలేదు, అంగీకారాన్నే తెలిపారు. అయితే వాళ్లల్లో ఏ ఒక్కరికి ఆమెపై కక్ష లేదు. అది మన ఆచారం కాబట్టి పాటించాలి అనే దృక్పథం. వేషధారణలు, అలవాట్లలో 100 సంవత్సరాలు ముందున్న ఆలోచనల్లో మాత్రం 200 సంవత్సరాల వెనకబడి ఉన్న చాలామంది లాంటి వాళ్లే వాళ్ళు కూడా. రశ్మి నుదుట బొట్టు చెరిపేయబడింది శాశ్వతంగా. గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తున్న ఆమె దగ్గరకు వచ్చి అంది మిసెస్ జేకే. భార్య పోతే మగవాడు పెళ్లి కొడుకు అవుతాడు. ఆడదానికి మాత్రమే భగవంతుడు ఇలాంటి శిక్ష విధించాడు. ఏడవకండి. మా నాయనమ్మ చెప్పేది, ఆ రోజుల్లో విధవలకి జుట్టు గొరిగించి ముసుగు వేస్తే గాని వీధిలోకి రానిచ్చేవారు కాదట. ఆ రోజుల్లో. మిసెస్ జేకే స్వరంలో ఓదార్పు, సానుభూతి ఉన్నాయి.
కళ్ళల్లో మాత్రం రశ్మి జుట్టు గొరిగించేయాలి అనే పైశాచికమైన కోరిక ఉంది. రశ్మి ఆవిడ వైపు కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళల్లో నీటిని ఆర్పేస్తూ అగ్నికణాలు ప్రజ్వరిల్లసాగాయి. ఇదంతా నీ నిర్వాహకం అన్నమాట. ఆమె బొట్టు చెరిపేసి తెల్లచీర కట్టించి ఏమిటిదంతా అసహ్యంగా? వేషం అధునాతనంగా వేస్తే సరిపోదే, భావాలు అధునాతనంగా ఉండాలి. చిచ్చి, నీలో ఇంత మూఢత్వం జీర్ణించుకుపోయి ఉందని నాకు తెలియదు. జేకే ఉగ్రంగా అరుస్తుంటే మిసెస్ జేకే శాంతంగా చూసింది. రశ్మి బొట్టు చెరిపేస్తే మీకెందుకు ఇంత బాధ? అది బాధ, సానుభూత, ప్రేమ? మీ స్నేహితుడు చచ్చాడుగా, ఇంకా అడ్డులేదు. మీరు మొదలుపెట్టండి ఆవిడతో శృంగారం. నాకు ఎన్నాళ్ళు ఆవిడపై అలాంటి అభిప్రాయం లేదు. ఒక విధంగా నీ అనుమానాలతో నన్ను అందుకు ప్రేరేపిస్తున్నావేమో. నేను ప్రేరేపిస్తేనే ఆవిడ గారిని కౌగిలించుకుని ఓదార్చారా? ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, మీరు ఆవిడ వైపు కన్నెత్తి చూస్తే ఊరేసుకుని చస్తాను. చావు అన్నాడు తాపీగా. నేను చేస్తే దాన్ని ఏకంగా ఇంటికే తెచ్చుకుందాము అని మీ ప్లానా? నేను చావను. మీరు అసలు దాన్ని ఎలా దానివైపు చూస్తారో చూస్తాను. కోపంతో మాటల కోసం తడుముకుంది. నేను రశ్మి వైపు తప్ప ఇంకెవరి వైపు చూసినా తిరిగినా పర్వాలేదన్నమాట. కవ్వింపుగా నవ్వాడు జేకే. ఆమె చాలా అందమైందని నీకు అసూయ. మిసెస్ జేకే కళ్ళ ముందు ఆమె కనిపించింది. ఏ అలంకారమూ లేకుండానే ఆమెలో ఎంత ఆకర్షణ! మళ్ళీ 100 ఏళ్లు వెనకపోయి విధవలకి శిరోముండనం చేయించి ఆచారం వస్తే బావుండును అనిపించింది ఆవిడికి. జయవర్ధన్ విల్లు రాశారు. కొన్ని కాగితాలను అందించాడు లాయర్ గారు రశ్మికి. ఆమె వాటిని అందుకుని చదవకుండానే నిరాసక్తంగా పక్కన పెట్టేసింది. ఇది జయవర్ధన్ కారు యాక్సిడెంట్ అయిన 1 నెల రోజులకి రాసిన విల్లు. ఆయన చనిపోయేలాగా ఇంకో విల్లు రాయలేదు కాబట్టి ఇదే ఆఖరి విల్లు. దీని ప్రకారం ఆయన యావదాస్తి మీకు చెందుతుంది. దిల్షుక్ నగర్లో ఉన్న మేడ, పసుపు కుంకాల కింద 3 లక్షల రూపాయల క్యాషు మాత్రం ఆయన కూతురు సమీరకు చెందాలని ఆయన అభీష్టం. లాయర్ వెళ్ళాక రశ్మి కాగితాలు అందుకుని చదవసాగింది. ఆమె కళ్లల్లో అగ్నికణాలు ప్రజ్వరిల్లసాగాయి. ఏమిటేమిటి? ఆస్తి అంతటినీ దానికి ఇచ్చేశాడా? నాకు మట్టికి ముష్టి 3 లక్షల రూపాయలు ఒక మేడేనా? సమీర ఏడుపు గొంతుతో అంది. షు, ఎవరైనా వింటారు, ఊరుకో. అరుణ్ మందలింపుగా అన్నాడు. విననివ్వండి, నాకేం భయం. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు మా నాన్న దాన్ని పెళ్లి చేసుకున్న రోజే గంగలో కలిశాయి. ఇవాళ కొత్తగా పోయేదేమీ లేదు. కన్నబిడ్డలను అన్యాయం చేసే ఇలాంటి తండ్రులు ప్రపంచంలో ఉంటారా? ఆయన కోసం మిమ్మల్ని ఇల్లరికం ఉంచుకున్నాను. అటు మిమ్మల్ని మీ వాళ్లకు దూరం చేశాను, ఇటు భర్తని కన్నవాళ్లకు దూరం చేశాను అని లోకం దృష్టిలో గయ్యాళిగా ముద్రపడ్డాను. అహర్నిశలో ఆడదిక్కులేని ఈ సంసారాన్ని కంటికి రెప్పలా చూసుకున్నాను. ఎంత చాకరీ చేశాను ఈ ఇంటికి, ఎంత తాపత్రయపడ్డాను ఆయన కోసం. ఆయన దాన్ని పెళ్లి చేసుకున్న నాడే తెలుసు ఇలాంటి పని చేస్తాడని, ఏడుస్తూ అంది సమీర. అరుణ్కి సమీరకు తండ్రి మీద కంటే ఆయనిచ్చే ఆస్తి మీదనే ఎక్కువ మమకారం అనిపించింది. జయవర్ధన్ దశదిన కర్మ పూర్తయింది. వచ్చిన బంధువులు వెళ్ళిపోయారు. ఆ ఇంటి పెత్తనం సమీర తీసుకుంది. చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో తిరుగుతూ అజమాయిషీ చలాయిస్తున్న సమీరకు తృప్తిగా ఉంది. ఆ తృప్తిలో చిన్న అసంతృప్తి. తండ్రి విల్లు రాశాడా లేదా? రాసుంటే ఈ ఆస్తంతా ఎవరికి చెందాలని రాశాడు? ఒక్కగానొక్క కూతురైన తనకే ఆస్తి చెందాలి అని రాసుంటాడని సమీర మనసులో ధైర్యం చెప్పుకుంటున్నా ఏదో చిన్న అనుమానం. ఒకవేళ ఆస్తిలో రశ్మికి భాగం పెట్టాడేమో? ఆమె అనుమాన నివృత్తి కోసం జయవర్ధన్ బీరువాలు రహస్యంగా వెతికింది. విల్లు కనబడలేదు. ఇక ఉండబట్టలేక ఆయన లాయర్ కోసం ఫోన్ చేసింది. లాయర్ గారు ఢిల్లీ వెళ్లారని, మరో వారం దాకా రారని ఆయన భార్య చెప్పింది. సమీర ఏం చేయాలో త్వరగా ఆలోచించసాగింది. ఎదురుగా కనిపించిన దృశ్యం ఆమె రక్తాన్ని ఉడుకులెత్తేలా చేసింది. రశ్మికి కాస్తంత దూరంలో కూర్చున్న అరుణ్ మెల్లని స్వరంతో అనునయంగా అంటున్నాడు. మామగారి మరణం మీకు తీరని లోటే, కానీ మీరు ధైర్యం వహించాలి. సమీరకు రశ్మిని ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి కారణం దొరికింది. ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది ఈ నాటకం? ఆమె స్వరం నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో ప్రతిధ్వనించింది. మా డాడీ పోయి 10 రోజులైనా కాకుండా అల్లుడి వరుసైన నా మొగుడితో పట్టపగలు. చిచ్చి, నీకసలు నీతి నియమాలున్నాయా? సమీరా, తెల్లబోయాడు అరుణ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రశ్మి ఏడవడం మర్చిపోయిందానిలా నిశ్చేష్టురాలై చూస్తుంది. ఆహా, ఎంత బాగా నటిస్తున్నారు. సమీరా, అర్థం లేని అనుమానాలతో అసహ్యంగా మాట్లాడుకు.
ఆ పరిస్థితిలో తను ఏం మాట్లాడినా ఆమె మరింత రెచ్చిపోతుంది అని తెలిసిన అరుణ్ పళ్ళబిగువన ఆగ్రహాన్ని దిగమింగి అన్నాడు. సమీర అతన్ని విదిలించినట్లుగా ఒక్క చూపు చూసి రశ్మి వైపు తిరిగింది. లే అక్కడి నుంచి, కఠినంగా శాసిస్తున్నట్టుగా ఉంది ఆమె స్వరం. రశ్మి ఇంకా అలాగే చూస్తుంది. ఏయ్, చెబుతుంటే నీకు కాదు, లే. సమీర ఆమె రెక్కపట్టి గుంజినట్లుగా లేపింది. దాదాపు ఈడ్చుకొచ్చినట్టుగా గదిలోంచి లాగింది. లోపల నుంచి ఆమె సూట్ కేసు తెచ్చి ఆమె ముందుకు విసిరింది. బయటికి పో, ఇంకా ఒక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సమీర కావాలనే రశ్మితో గొడవ పడుతుంది అని అరుణ్కి అర్థమైంది. అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నీకు నాపై అనుమానమైతే మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కను అని నేను మీకు మాటిస్తాను. ఆవిని వెళ్ళిపోమంటావేమిటి? ఎక్కడికి వెళ్తారు ఈ పరిస్థితుల్లో? ఎక్కడికి వెళ్తుందో ఎలా బతుకుతుందో నాకు అనవసరం. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సమీరా, దుఃఖం నిండిన స్వరంతో అందామే. మీ నాన్నగారిని నమ్ముకుని ఈ ఇంటికి వచ్చాను. నా దురదృష్టం వల్ల ఆయన శాశ్వతంగా నాకు దూరం అయ్యారు. ఈ పరిస్థితుల్లో బయట ప్రపంచంలో నేను ఎలా బ్రతకను? నీ అందాన్ని ఎరగా చూపించి మరో కోటీశ్వరుడికి వలవెయ్యి, లేదా ఒళ్ళముకుని బతుకు, నిర్లజ్జగా ధ్వనించింది సమీర స్వరం. ముందు బయటకు వెళ్ళు. అపర కాళికలా కళ్ళెర్ర చేస్తూ రశ్మి మెడపట్టి బయటికి తోసింది. సమీరా, అరుణ్ ఈడ్చిపెట్టి తన్నాడు. నోరు మూసుకుని లోపలికి పద. నీకు ఏం అధికారం ఉందని ఆవిడ బయటకు గెంటుతున్నావు? ఈ ఇంటి మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్తారు, అంతే. సమీర తోసిన తోపుకి కింద పడ్డ రశ్మి సూట్ కేసు తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ ముందుకు నడిచింది. అరుణ్ స్థాణువులా నిలబడిపోయాడు. సమీర ఏమీ జరగనట్లుగా మామూలుగా వచ్చి చెప్పింది అతనికి. రండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నిజం చెప్పు, నీకు నాపై అనుమానమా? అనుమానంతోనే ఆమెను వెళ్ళగొట్టావా? మీపై అనుమానమా? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మరెందుకు ఆవిడపై నిందమోపి వెళ్ళగొట్టావు? ఈ ఇంటి పెత్తనాన్ని తిరిగి నా గుప్పెట్లోకి తీసుకోవడానికి. ఫూల్లా మాట్లాడకు. నీకు ఈ ఇంటిపై ఏం హక్కు ఉంది? డాడీ ఎప్పుడూ అంటూ ఉండేవారు, నాకు కొడుకువైనా కూతురువైనా నువ్వే, ఈ ఆస్తంతా నీదే అని. ఆ విధంగా ఆలోచిస్తే నాకు హక్కు ఉంది. మీ నాన్నగారు విల్లు రాశారో లేదో, రాసినా నీకు ఇదంతా చెందేలా రాశారో లేదో? రాస్తారు, నాకు ఖచ్చితంగా తెలుసు. నువ్వు అహంతో చస్తున్నావు. నీ తొందరపాటే నీకు ఎప్పటికైనా నష్టం తెచ్చిపెడుతుంది. శపిస్తున్నారా? నిరసనగా నవ్వింది. కాదు, హెచ్చరిస్తున్నాను. నువ్వు చేసింది తప్పు అని చెబుతున్నాను. ఆ తప్పుని దిద్దుకోమంటున్నాను. నిర్లక్ష్యంగా తల తిప్పుకుంది సమీర. హతాశుడయ్యాడు అరుణ్. సరే, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? నా ఇంటికి. ఇంకొకరి ఆస్తిని దురాక్రమణ చేసి అన్యాయంగా అనుభవించాలి అన్న దురాశ నాకు లేదు. వెళ్ళండి, తిరిగి మీరే నా దగ్గరకు వస్తారు. నేను వస్తాను అని నువ్వు ఆశించడం కల్లోని మాట. అరుణ్ వెళ్ళిపోయాడు. సమీరకి అతని నిష్క్రమణ అంతగా బాధించలేదు. ఆమెకు రశ్మి అట్టే గొడవ చేయకుండా ఆ ఇంట్లోంచి బయటకు వెళ్లడం ఆనందాన్ని కలగచేసింది. ఆ ఆనందాన్ని ఎవరితో అయినా పంచుకోవాలి. ఆమెకి మిసెస్ జేకే గుర్తుకొచ్చింది. కానీ మిసెస్ జేకే 15 రోజుల కిందట తన క్లబ్ మెంబర్స్తో కాశ్మీర్ వెళ్ళింది అని గుర్తుకొచ్చింది. ఆ ఇంట్లోంచి అరుణ్ నిష్క్రమించిన సమయానికి చేతిలో సూట్ కేసుతో నడుస్తున్న రశ్మి పక్కగా కారు ఒకటి వచ్చి ఆగింది. సమీర తొందరపడింది. అంతా విని జేకే అన్నాడు, నేను ఇప్పుడే వెళ్ళి ఆమెను కేకలేస్తాను. వద్దు, వెంటనే అంది రశ్మి. సమీర అన్న దాంట్లో తప్పేమీ లేదు. నాకేం అధికారం ఉందని ఆ ఇంట్లో ఉంటాను? జయవర్ధన్ పోయాక నేను ఇంకా ఆ ఇంట్లో ఉండాలనుకోవడం దురాశ అవుతుంది. జయవర్ధన్కి చట్టబద్ధమైన భార్యగా మీకు ఆ ఇంట్లో సర్వాధికారాలు ఉన్నాయి. అధికారాల ప్రసక్తి అనవసరం. మనిషిని కలపడానికి ఆత్మీయత ఉండాలి గాని అధికారయుతంగా ఎదుటి వాళ్ళ జీవితాల్లో చొరబడాలి అనుకోవడం తప్పు. సమీరకు నేను ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే నాతో మర్యాదగా ఆ విషయం చెప్పొచ్చే, కానీ నన్ను ఇలా ఉన్నపళంగా బయటకు గెంటుతుంది అని అనుకోలేదు. రశ్మి కళ్ళల్లో మళ్ళీ నీళ్లూరాయి. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు? ఎక్కడైనా ఒక గది అద్దెకి తీసుకుంటాను. మెల్లగా ఉద్యోగ ప్రయత్నం చేస్తాను. ఎలాగో బ్రతకాలిగా. వద్దు, వెంటనే అన్నాడు. జయవర్ధన్ నా స్నేహితుడు. నా స్నేహితుడి భార్యని ఆదుకోవలసిన ధర్మం నాకుంది. మీరు కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండండి, పరిస్థితులు చక్కబడే వరకు. మీ ఇంట్లోనా? వద్దు. మిసెస్ జేకే కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపించే అయిష్టాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ అంది.
నా మిసెస్ ఊళ్ళో లేదు. ఆమె మనసును చదివినట్లుగా అనేసిన జేకే చప్పున నాలుగు కొరుక్కున్నాడు. ఆహా, ఉంటే అభ్యంతర పెడుతుంది అని కాదు. రశ్మి కొన్ని క్షణాలు దీర్ఘంగా ఆలోచించి సరే అంది. రశ్మిని తన ఇంటికి తీసుకువెళ్లి జేకే చేసిన మొదటి పని జయవర్ధన్ లాయర్కి ఫోన్ చేయటం. జయవర్ధన్ విల్లు రాశాడా లేదా అని తెలుసుకోవాలి అని ఆయన ఆరాటం. లాయర్ ఊళ్ళో లేడు అని తెలుసుకుని ఫోన్ పెట్టేశాడు. జయవర్ధన్ రశ్మికి అన్యాయం చేయడని, ఆస్తిలో కొంత భాగమైనా ఆమెకు చెందేలా రాస్తాడని ఆయన మనసు నొక్కి చెబుతుంది. కాలింగ్ బెల్ మోగిన శబ్దం విని కళ్ళు విప్పింది రశ్మి. వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా మిసెస్ జేకే. రశ్మిని తన ఇంట్లో చూసినందుకు షాక్ తగిలిన భావం ఆవిడ కళ్లల్లో ఆశ్చర్యం, అపనమ్మకం, క్రోధం, జుగుప్స, అసహ్యం ఇత్యాది భావాలు పోటీ పడుతున్నాయి. పెళ్లైన కొత్తలో బెడ్రూంలో వేశ్యతో తన భర్తని చూసినప్పుడు కూడా అంత షాక్ కలగలేదు ఆవిడికి. రశ్మి ఆవిడ చూపులు బాణాల్లా గుచ్చుకుంటుంటే ఇబ్బందిగా కదిలింది. మిసెస్ జేకే రయ్యమంటూ బెడ్రూంలోకి వచ్చింది. జేకే నోరు తెరిచి గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు. ఆ గదినంతా ఆవిడ ఎక్స్రే లాంటి చూపులు తడిమాయి. ఆవిడ ఊహించిన గుర్తులేవీ కనిపించలేదు. అయినా సంతృప్తి చెందలేదావిడ. నిద్రపోతున్న భర్త వీపుపై కొట్టినంత గట్టిగా తట్టింది. జేకే ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా భద్రకాళిలా భార్య. ఎప్పుడొచ్చావు? ప్రయాణం బాగా జరిగిందా? ఆమె ఎందుకలా ఉందో అర్థమైనా మామూలుగా అడిగాడు. నా మాటకేం గాని తమరెలా ఉన్నారు? భోజనం పడక సౌకర్యంగా అమరుతున్నాయా? ఒత్తి పలుకుతూ వ్యంగ్యంగా అడిగింది. హోటల్ భోజనం నువ్వు వండినట్టు ఎలా ఉంటుంది? నా నిద్ర సంగతి నీకు తెలియంది కాదుగా. రాత్రిలో నిద్ర పట్టదు, పగల ఆఫీసులో నిద్రపోవడం కుదరదు. అవును, రాత్రిలో నిద్ర ఎలా పడుతుంది? అందాల భామని ఎదురుగా పెట్టుకుని నిద్రపోతే ఎలా? ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నది? నటించకండి, మండిపడింది. ఆవిడ గారిని ఏకంగా తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుని చిచ్చి. జేకే నిద్రమత్తు ఎగిరిపోయింది. మెల్లగా మాట్లాడు, ఆవిడ వింటే బాధపడుతుంది. జేకే తలుపులేసి వచ్చాడు. నీకు ఈ విషయం తెలియదు కదూ? సమీర రశ్మిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. అందుకని మీరు తెచ్చి ఉంచుకున్నారా? అసహ్యంగా మాట్లాడకు. ఆవిడ నా స్నేహితుడి భార్య. 4 రోజులు మన ఇంట్లో తలదాచుకోవడానికి వచ్చింది. కొద్ది రోజుల్లో వెళ్ళిపోతుంది. అంతదాకా ఓపిక పట్టు. మిసెస్ జేకే ఆ క్షణం నుంచి రశ్మిని తన భర్తని గూఢచారిలా కనిపెట్టసాగింది. రశ్మి గది వదిలి బయటికి రాకపోవడం, జేకే కూడా ఆమెపై తను ఊహించిన ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆమె మనసు కుదుటపడింది. పాపం, రశ్మి నిప్పు లాంటిది, తనే అనవసరంగా అనుమానించింది అని పశ్చాత్తాపడింది. అయితే ఆ పశ్చాత్తాపం ఆవిరైపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. గదిలోంచి బయటకు రాబోయిన జేకే ఎదుట కనిపించిన దృశ్యాన్ని చూసి కాళ్లకు బంధాలు పడ్డట్టు ఆగిపోయాడు. రశ్మి చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తుంది. ఆయన హృదయం ద్రవించిపోయింది. ఆమె నా స్థితిలో చూడగానే ఆమె దగ్గరగా నడిచి అనునయంగా అన్నాడు. చూడండి, మీరు చదువుకున్నవాళ్ళు, మీరే ఇలా బేలైపోతే ఎలా? జయవర్ధన్ లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిది నిజమే. మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన ఊరడింపుతో రశ్మి దుఃఖం రెట్టింపయింది. ఇంద్ర పోయిన తర్వాత అసలు పెళ్లి ప్రసక్తే లేనివాడు మిమ్మల్ని చేసుకున్నాడు. జీవితంలో ఒక తోడు సంపాదించుకోగలిగాడు అని చాలా సంతోషించాను. కానీ పెళ్ళై ఏడాదైనా కాకుండానే ఆయన కంటే ముందు నేనే పోయుంటే ఎంత బాగుండేది? రశ్మి వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా అంది. ఊరుకోండి ప్లీజ్. ఆమె భుజాలు దుఃఖోద్వేగంతో కంపించిపోతున్నాయి. జేకే అప్రయత్నంగా ఆమెను పొదివి పట్టుకున్నాడు. చిత్రంగా ఆ క్షణంలో కోరిక కలగలేదాయనికి. ఆమె దుఃఖం చూస్తుంటే ఆయన గొంతులో కూడా ఏదో అడ్డుపడ్డట్లయింది. ఏదో పని మీద కిచెన్లోంచి బయటకు వచ్చిన మిసెస్ జేకే కంటపడింది ఈ దృశ్యం. ఆవిడ తలపై పిడుగులు పడ్డ అనుభూతి కలిగింది ఆ ఇద్దరిని అలా దగ్గరగా చూస్తుంటే. మరుక్షణం ఆవిడ స్టార్ట్ చేసిన కారు సంధించి విడిచిన బాణంలా రయ్యమంటూ ఆ ఇంటి గేట్లో నుంచి దూసుకుపోయింది. మిసెస్ జేకేని చూడగానే లోపల నుంచి ఒక్క అంగలో వచ్చి ఆవిడ్ని కౌగిలించుకుని ఏడవసాగింది సమీర. ఆవిడ సమీరను దూరంగా జరిపింది. రశ్మిని ఇంట్లో నుంచి ఎందుకు గెంటేశావు? గతంలో ఎన్నోసార్లు ఆవిడ దగ్గర తన బాధలు వెళ్లబోసుకుని ఓదార్పు పొందిన సమీర ఇప్పుడు ఆవిడ నుంచి ఆశించిన ఓదార్పు లభ్యమవ్వకపోగా అనూహ్యంగా ఆవిడ రశ్మి ప్రస్తావన తేవడంతో దిమ్మెరిపోయింది. ముందు మీరు కూర్చోండి ఆంటీ, అంతా వివరంగా చెప్తాను. ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది. నేను మర్యాదల కోసం రాలేదు. ఆ చేతిని విదిలించి కొట్టింది.
సమీరకి ఆవిడ తిరస్కారం ఆగ్రహాన్ని కలగజేసింది. మీరు రశ్మి తరపున వకాల్తా పుచ్చుకుని అడుగుతున్నారా? రశ్మిని నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు తరిమేశావు అని అడుగుతున్నది ఆవిడ గారిపై జాలితో కాదు. ఆమెకు నా భర్త ఆశ్రయం ఇచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య బాంధవ్యం బలపడుతుంది. అది చివరికి నా కాపురాన్ని కూలదోసేలా ఉంది. మీ మధ్య ఏవైనా గొడవలు వస్తే సామరస్యంగా పరిష్కరించుకోవాలి గాని ఇలా ఇంట్లోంచి తరిమేయడమేమిటి? ఇప్పుడు మీ బాధ అంతా మీ భర్త గారు ఆవిడ వెనకపడుతున్నారనేనా? చేతనైతే మీ భర్తని అదుపులో పెట్టుకోండి. మా కుటుంబ విషయంలో మీ జోక్యం అనవసరం. మిసెస్ జేకే సమీర అలా మాట్లాడుతుంది అని ఊహించలేదు. ఆవిడ ముఖం ఎర్రబడింది. గతంలో ఎన్నిసార్లు ఈ సమీరకి తను సహాయపడింది, ఎన్ని ఆపదల నుంచి రక్షించింది. కృతజ్ఞురాలు. ఆవిడ పరాభవాగ్నిలో దహించుకుపోతూ వెనుదిరిగింది. చేతనైతే నీ భర్తని అదుపులో పెట్టుకో. సమీర స్వరం వ్యంగ్యంగా ఆవిడ చెవుల్లో ప్రతిధ్వనించింది. తను ఎంత అవివేకంగా సమీరపై ఆగ్రహం తెచ్చుకుందో అప్పుడు గాని ఆవిడకి అర్థం కాలేదు. తన భర్త రశ్మి వైపు ఆకర్షితుడవ్వడానికి కారణం సమీర ఎలా అవుతుంది? మిసెస్ జేకేకి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది. ఇంట్లో భర్త రశ్మి ఏకాంతంగా ఉన్నారని. ఆమె కళ్ళ ముందు భర్త కవిగిట్లో రశ్మి కనిపిస్తుంది. ఆవిడ యాక్సిలేటర్ని బలంగా నొక్కి కారు స్పీడ్ పెంచింది. మిసెస్ జేకే శబ్దం చేయకుండా తలుపులు తెరుచుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది. బెడ్రూమ్ వైపు వచ్చింది. లోపల ఎవ్వరూ లేరు. ఆవిడ అక్కడి నుంచి రశ్మి ఉన్న గది వైపు వచ్చింది. ఆ గది తలుపులు మూసి ఉన్నాయి. తన భర్తని రశ్మిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోబోతుంది. ఆవిడ చేతి వేళ్లు ఉద్వేగంతో కంపిస్తున్నాయి. హమ్మయ్య! వెనక నుంచి వినిపించింది. గిర్రున వెనుదిరిగి చూసిన మిసెస్ జేకే తెల్లబోయింది. కిచెన్లోంచి వస్తూ కనిపించాడు జేకే. పాలు కాచాను. పంచదార ఎక్కడ పెట్టావో కనిపించలేదు. కాఫీ కలిపివు, తలనొప్పిగా ఉంది. ఆవిడ యాంత్రికంగా కదిలి కిచెన్లోకి వచ్చింది. భర్తను ఆమెతో కలిసి అలా ఆలోచించినందుకు ఆమె సిగ్గుపడింది. తను ఊహిస్తున్న సంబంధం వాళ్ళ మధ్య లేదేమో. కానీ కళ్ల ముందు కొద్దిసేపటి కిందట భర్త చేతుల్లో ఆమె గుర్తురాగానే ఒళ్ళు భగ్గుమంది. ద్వైధీభావాల మధ్య సతమతమవుతూ కాఫీ కలిపి భర్తకిచ్చింది. రశ్మికి కాఫీ ఇవ్వు అన్నాడు జేకే. ఆ సమయంలో ఆయన నోటి వెంట ఆమె ప్రస్తావన రాగానే ఆమె చివ్వున తలెత్తింది. మీకెందుకు ఆవిడ మీద అంత ఇంట్రెస్టు? ఇంట్రెస్ట్ ఏమిటి? బాధ్యత. ఆవిడికి ఆశ్రయం ఇచ్చినందుకు నేను ఆవిడ పట్ల చూపవలసిన కనీస బాధ్యత. బాధ్యత, ప్రేమ. మీ స్నేహితుడు చచ్చాడు, ఇంక అడ్డు లేదుగా. మీరు మొదలు పెట్టండి ఆవిడతో శృంగారం. నాకు ఎన్నాళ్ళు ఆవిడపై అటువంటి అభిప్రాయం లేదు. ఇప్పుడు ఒక విధంగా నీ అనుమానాలతో నన్నందుకు ప్రేరేపిస్తున్నావేమో. నేను ప్రేరేపిస్తేనే ఆవిడ్ని ఇంటికి తెచ్చారా? అయిన వాళ్ళందరూ ఆవిడ్ని వదిలేస్తే మీకెందుకు బాధ? తక్షణం దాన్ని బయటకు పంపండి. అది నా ఇంట్లో మరో నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. నీ ఇల్లు నా ఇల్లు కాదని అనలేవుగా. మిసెస్ జేకే కోపంతో రెచ్చిపోయి ఏదో అనాలని నోరు విప్పేలోగానే కాలింగ్ బెల్ మోగింది. జేకే వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా జయవర్ధన్ లాయర్ని చూడగానే చిరునవ్వుతో ఆహ్వానించాడు. కొద్దిసేపు మామూలు సంభాషణ అయ్యాక చెప్పారాయన. జయవర్ధన్ విల్లు రాశారు. దాన్ని ఆయన భార్యకు అందచేయాలని వచ్చాను. లోపలున్నారు, పిలుస్తాను. 1 నిమిషం. ఆయన లోపలికి వెళ్ళాడు. 2 నిమిషాల తర్వాత జేకే ఆ వెనుకగా రశ్మి ఆ గదిలోకి వచ్చారు. జయవర్ధన్ విల్లు రాశారు. లాయర్ కాగితాలను రశ్మికి అందించాడు. ఆమె వాటిని అందుకుని పక్కన పెట్టింది. విల్లు ప్రకారం జయవర్ధన్ కట్టించిన దిల్షుక్ నగర్లోని మేడ 3 లక్షల రూపాయల రొక్కము మాత్రం సమీరకు, మిగిలిన యావదాస్తి ఆయన భార్య అయిన మీకు చెందుతాయి. జేకే తృప్తిగా విశ్వసించాడు. జయవర్ధన్ రశ్మికి అన్యాయం చేయలేదు అనుకున్నాడు. కొన్ని కోట్ల ఆస్తికి తను సర్వాధికారిని అనే మాట విన్న ఆమె ముఖంలో ఎలాంటి మార్పు లేదు, నిర్లిప్తంగా ఉంది. ఏమిటేమిటి? ఆస్తంతా దాని పేరనే ధారాదత్తం చేశాడా? నాకు మటుకి ముష్టి 3 లక్షల రూపాయలు, ఒక మేడానా? సమీర ఏడుపు గొంతుతో అంది. మా డాడీ అలా ఎప్పటికీ చేయరు. దీనిలో ఏదో తిరకాసుంది, నాకు తెలుసు. చూడమ్మా, ఇది మీ నాన్న దస్తూరితో రాసి రిజిస్టర్ చేయించిన విల్లు. ఆయన అభీష్టం మేరకు రాసిన విల్లు. దీన్ని కాదనడానికి నీకు హక్కు లేదు. జేకే నచ్చ చెప్పాడు. ఆ వగలాడి మత్తులో పడి ఆస్తంతా దాని పరం చేశాడు. నాకు తెలుసు. ఏ మత్తు మందో పెట్టి మా నాన్నని తన వశం చేసుకుంది. సమీర కోపం రశ్మి వైపు తిరిగింది. సమీర తనని దూషిస్తున్న ఆమె ముఖంలో మార్పేమీ లేదు. ఆమె అంటున్న మాటలు తనను కాదన్నట్లు సూట్ కేసుతో సహా లోపలికి వెళ్ళిపోయింది.
ఆమె నడకలోని టీవీ, ఆమె ముఖంలోని గ్రేస్, నిశ్శబ్దంతో, మౌనంతో అందరినీ శాసించగల నేర్పు చూసి జేకే అదిరిపోయాడు. సమీర వాగ్దాటి అలా సాగిపోతూనే ఉంది. కన్న బిడ్డల్ని అన్యాయం చేసే ఇలాంటి తండ్రులు ప్రపంచంలో ఉంటారా? ఈ ఇంటి కోసం, ఆయన కోసం అహర్నిశలు ఎంతగా శ్రమించాను. ఆయన కోసం నా భర్తను ఇల్లరికం ఉంచుకుని భర్తను కన్నవాళ్ళకే దూరం చేశాను అన్న నిందపడ్డాను. ఇంత చేస్తే నాకు మిగిలింది కష్టాలు కన్నీళ్లేనా? ఆమె ముక్కు చీదుతూ ఆ ఇంటి మెట్లు దిగింది. జేకే డ్రైవర్ని పిలిచాడు. అమ్మాయి గారిని వాళ్ళ ఇంట్లో దించిరా. డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఎక్కండమ్మా. అవసరం లేదు. మీ యజమానురాలు ఈ ఇంటి మహారాణి గారు ఉందిగా, ఆవిడ్నే కార్లలో ఊరేగమను. విసురుగా గేటు తీసి వెళ్ళిపోయింది. హలో. చిరపరిచితమైన స్వరం వినగానే చివ్వున తలెత్తాడు ఋషి. రశ్మి. ఆమెను చూడగానే అతని గుండె వేగం పెరిగింది. హలో అన్నాడు అతను అస్పష్టంగా. జయవర్ధన్ ఎలా పూర్తి చేయాలో తెలియక ఆగిపోయాడు. హీఈస్ నో మోర్. ఫినిష్ చేసేశాను. ఆయన మరణించారని తెలుసు, కానీ అందుకు నువ్వు కారణమని ఊహించలేకపోయాను. ఎలా? ఏం జరిగింది? క్యూరియస్గా ధ్వనించింది అతని స్వరం. నిజం ఋషి, నేను ఏ ఆయుధంతోనూ గాయపరచలేదు ఆయన్ని. నా అందం చూసి భయపడి గుండాగి చచ్చిపోయాడు. రశ్మి నవ్వుతుంది. మై గాడ్. మనసులో లేని ప్రేమ నటించడం ఎంత కష్టమో కదూ. ఈ 15 రోజులుగా తిండి తినక బాగా వీక్ అయ్యాను. ఏదైనా తినిపించు. పద వెళ్దాం. ఆకలిగా తింటున్న రశ్మినే గమనిస్తున్నాడు ఋషి నిశ్శబ్దంగా. ఏమిటి అలా చూస్తున్నావు? తలెత్తి నవ్వుతూ అంది. ఏం లేదు, తడబాటుగా అన్నాడు చూపు మరల్చుకుంటూ. నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ తలెత్తింది. ఋషి చేతిలోని ఫోర్క్తో ప్లేట్లో గీతలు గీస్తున్నాడు. అతని ముఖం ఆలోచనల మధ్య చిక్కుబడినట్లుగా ఉంది. నువ్వేదో ఆలోచిస్తున్నావు, అంతేకాదు ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నావు, అవునా? అది తెలిసిందానివి నేను ఏం ఆలోచిస్తున్నానో చెప్పలేవా? ఊహించగలను, కానీ చెప్పను. ఏ? నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో చెప్తే చాలా. దానికి నా సమాధానం వద్దా? కావాలి అన్నాడు వెంటనే. ఐఎమ్ సారీ ఋషి. అతని ముఖం పాలిపోయింది. నాపై నీకు నమ్మకం లేదు కదూ? నీపై నమ్మకం లేక కాదు, నాపై నాకే నమ్మకం లేక. గతంలో ఓసారి చెప్పాను, గుర్తుందా? నేను ఎవరిని మనస్ఫూర్తిగా ప్రేమించలేనని. నాతో స్నేహం కూడా నటనేనా? ఈ సూటి ప్రశ్నతో నిరుత్తరురాలయ్యిందామె. చెప్పు రశ్మి, నాతో స్నేహం కూడా నటనేనా? అది వేరు ఋషి. క్షణమాగి అంది. నీతో పెళ్లికి అంగీకరించకపోవడానికి కారణం అదొక్కటే కాదు, నా ఆఖరి శత్రువుని కూడా చంపాలి. ఎవరు నీ ఆఖరి శత్రువు? దిగ్భ్రమగా చూస్తూ అడిగాడు. రశ్మి చెప్పింది. జేకే కారు స్టార్ట్ చేయబోయాడు. అది స్టార్ట్ కాలేదు. మరోసారి ప్రయత్నించి విఫలుడయ్యాడు. మారుతి కారు మిసెస్ జేకే తీసుకుని పొద్దుటే వెళ్ళింది. ఏం చెయ్యాలో ఆయనకి తోచలేదు. ముందు ట్యాక్సీలో వెళ్దామనుకున్నాడు. మళ్ళీ మరో ఆలోచన వచ్చింది. రశ్మికి 2 కార్లున్నాయి కాబట్టి ఫోన్ చేసి ఒక కారు పంపించమని అడుగుదామనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిందే తడవు ఫోన్ దగ్గరకు నడిచి రింగ్ చేశాడు. హలో. అవతల పనివాడి స్వరం వినిపించింది. నేను జేకేని. అమ్మగారిని పిలు. అమ్మగారు లేరు, బయటికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? తెలీదు సార్. కారుందా? చిన్న కారు అమ్మగారు తీసుకువెళ్లారు. అంబాసిడర్ ఉంది. సరే, డ్రైవర్ ఉన్నాడా? ఉన్నాడు. కారు తీసుకుని మా ఇంటికి రమ్మను, వెంటనే పంపించు. సరే అయ్యగారు. జేకే ఫోన్ పెట్టేసి డ్రైవర్ని పిలిచాడు. డ్రైవర్ పేరు సంతోషం. సంతోషం అతని ముఖంలో ఎక్కడా కనిపించదు. అతని ముఖంలో భావాలుండవు. ముఖం మీద తిట్టినా కోపం, బాధ, అవమానం ఇత్యాది భావాలు కనిపించవు. చాలా మెకానికల్గా ఉంటాడు. మెకానిక్ని పిలిచి కారు రిపేర్ చేయించు చెప్పాడు. సరే సార్. జయవర్ధన్ కారు డ్రైవర్ వచ్చాడు. కారు కండిషన్లో ఉందా అడిగాడు జేకే. ఉంది సార్. తాళాలు ఇటివు. డ్రైవర్ తాళాలు అందించాడు. కారు స్టార్ట్ చేస్తూ చెప్పాడు ఆయన. నువ్వు వెళ్ళు. నా కారు రిపేర్ కాగానే ఈ కారుని మా డ్రైవర్ చేత పంపిస్తాను.
బస్ ఛార్జీల కోసం 5 రూపాయలైనా ఇవ్వకుండా తనను వెళ్ళిపోమ్మంటున్న ఆయన్ను ఆశ్చర్యంగా కోపంగా చూస్తూ ఉండగానే కారు కనుమరుగైంది. జేకే కారు డ్రైవ్ చేస్తూనే డాష్బోర్డు తీసి క్యాసెట్ స్టీరియోలో పెట్టి ఆన్ చేశాడు. ఉమ్మడి మొగుడు పాటల క్యాసెట్ అది. ద్వంద్వార్థాలతో అశ్లీలంగా ఉన్న ఆ పాట వింటూ హుషారుగా తల ఊపసాగాడాయన. నీ శత్రువుని చంపడం కోసం అతన్ని పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఎలాంటి అనుమానము రాకుండా, సాక్ష్యం దొరకకుండా వాణ్ణి లేపేయొచ్చు. అందుకు నేను సహకరిస్తాను. నా స్నేహితుడిగా నా పెళ్లి పట్ల నీకేమైనా అభ్యంతరాలున్నాయా ఋషి? వితంతువునైన నేను పునర్వివాహం చేసుకోవడం సాంప్రదాయ విరుద్ధమనా? లేక నా పవిత్రత చెడిపోతుందనా? అంత సంకుచితుణ్ణి కాదు రశ్మి. అలా ఆలోచించేవాణ్ణి అయితే నీతో స్నేహానికి మొదట్లోనే గుడ్ బై చెప్పేసేవాణ్ణి. లేదా నా అవసరానికి నిన్ను వాడుకునేవాణ్ణి. నువ్వు అందరిలాంటి వాడివి కాదు ఋషి. అందుకే నీకు నా మనసులో పవిత్రమైన స్థానాన్ని ఇచ్చాను. ఆర్ద్ర నయనాలతో చూస్తూ అంది. ఒక్క నిజం చెప్పు రశ్మి. ఒకప్పుడు నీ జీవితాన్ని నాశనం చేసిన ఆ రోగిని పెళ్లి చేసుకుని వాడిపై ప్రేమను ఎంతకాలం నటించగలవు? నీ మనసులో రగులుకుంటున్న జుగుప్స, కోపం, అసహ్యం, ప్రతీకారం వీటిలో ఏ ఒక్క భావమైనా బయటపడితే? పడదు. కొందరి నటనే జీవితం. నాకు మాత్రం జీవితమే నటన. వద్దు రశ్మి. నీలోని సున్నితమైన భావాలను హత్య చేసుకోవద్దు. మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. క్షమించు ఋషి. రశ్మి లేచి వెళ్ళడానికి ఉద్యుక్తురాలైంది. ఋషి విచలితుడై చూస్తున్నాడు. రశ్మి నిర్ణయాన్ని మార్చడం అసంభవమని అతనికి అర్థమైంది. హఠాత్తుగా టేప్లోంచి పాట బదులుగా ఏవో మాటలు వినిపించడంతో ఉలిక్కిపడి నిటారుగా అయ్యాడు జేకే. కారణం అది జయవర్ధన్ స్వరం కావడమే. అరుణ్, నేను చాలా సిగ్గుపడుతూ, నా మనోవేదన ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక, వేరే గత్యంతరం లేక ఈ విధంగా చెబుతున్నాను. అరుణ్, నా ఇంట్లో నేను బందీగా అనుక్షణం భయపడుతూ బ్రతుకుతున్నాను. మృత్యుదేవత నా వాకిట రశ్మి రూపంలో పొంచి ఉంది. రశ్మి ఎవరో కాదు. 12 ఏళ్ల క్రిందట నేను చేసిన పాపం శాపమై రశ్మి రూపంలో నన్ను వెంటాడుతుంది. 12 ఏళ్ల కిందట ఒక వర్షపు రాత్రి నా స్నేహితుడు వినయభూషణ్ ఇంటికి వెళ్ళి అతని కూతురు అనూహ్యని నేను నా స్నేహితుడు కలిసి చెరిచాము. ఆనాటి అనూహ్య ఈనాడు రశ్మిగా నా జీవితంలో ప్రవేశించింది. ప్రతి క్షణం నన్ను చిత్రహింసలకి గురిచేస్తుంది. మానసికంగా తన అసామాన్యమైన అందాన్ని ఆయుధంగా చేసుకుని నన్ను చంపేస్తుంది. అరుణ్, నాకు బతకాలనుంది. ఒక్కసారి ఇంటికి రా. రశ్మి మృత్యుకౌగిల్ నుంచి నాకు విముక్తి కలిగించు. నాకు బతకాలనుంది. నా ప్రార్థన మన్నిస్తావు కదూ? జయవర్ధన్ స్వరం ఆగిపోయి మళ్ళీ పాట వినిపించసాగింది. జేకే చప్పున టేప్ ఆఫ్ చేశాడు. ఆయన శరీరం రోమాంచితమైంది. ఏమరిపాటుగా ఉన్న వ్యక్తిని చాచి చెంపదెబ్బ కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన పరిస్థితి. ఆయన మనసు గతం వైపు పరుగులు తీస్తుంది. లేత మొగ్గలాంటి అనూహ్య కళ్ల ముందు మెదిలింది. ఆమెపై జయవర్ధన్తో కలిసి తను చేసిన అత్యాచారం గుర్తుకొచ్చింది. అనూహ్య, రశ్మి. ఆయనకి అనూహ్య, రశ్మి అంటే నమ్మశక్యంగా లేదు. ఆయన టేప్ రివైండ్ చేసి మళ్ళీ వినసాగాడు. సందేహం లేదు, అది జయవర్ధన్ స్వరమే. అనూహ్యని తామిద్దరూ కలిసి చెరిచారు అనడానికి సాక్ష్యం తనే. జయవర్ధన్ మరణం స్వాభావికమైంది కాదా? దాని వెనక రశ్మి హస్తం ఉందా? మై గాడ్! ఆయనకి చెమటలు పట్టేశాయి. జయవర్ధన్ని చంపిన రశ్మి తనని వదలదు. రశ్మి నుంచి తనను తాను రక్షించుకోవాలి. ఎలా? ఆలోచిస్తున్నాడు జేకే.